వీళ్ళ పరిపాలన వ్యవస్థ చూద్దాం ఒకసారి. సేమ్ ఉంటుందండి, డిఫరెన్స్ ఏమి ఉండదు. వాళ్ళ రాజ్యానికి రాజు, రాష్ట్రాల్ని రాష్ట్రకులు, దాని తర్వాత విషయాల్ని విషయాధిపతి, గ్రామాన్ని గ్రామీణి, వీళ్ళే పరిపాలిస్తారు. ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో శాతవాహనం నుంచి చదువుకుంటూ వస్తున్నాము ఈ పాయింట్ గురించి. అయితే వీరి సైన్యంలో చతురంగ బలాలు ఉండేయండి. చతురంగ బలాలు ఏమేమి ఉంటాయంటే మనకు తెలుసు, సైనికులు ఉంటారు, దాని తర్వాత మనకి గజబలం ఉంటుంది, ఏనుగులు ఉంటాయి, దాని తర్వాత పదదళాధిపతులు ఉంటారు, దాని తర్వాత గూఢచారులు ఉంటారు. ఓకే, అయితే ఒక్కొక్కరిని ఏమంటారు అనేది వాళ్ళు డిఫరెంట్ గా పిలిచేవాళ్ళు, అదేదో చూద్దాం. బాటా సైనికుడు ఏ షూ వేసుకుంటారు? బాటా షూ వేసుకుంటారు, అలా అయినా గుర్తుపెట్టుకోండి. లేదంటే సైనికులందరూ ఒక బాటలోనే వెళ్తూ ఉంటారు, వాళ్ళని చూస్తే ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు పర్ఫెక్ట్ లైన్, పర్ఫెక్ట్ సింక్ ఉంటుంది వాళ్ళ బాటలో. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. స్టార్ట్ చేసే ముందు ఏపీపీఎస్సి సంబంధించి మన యాప్ లో లైవ్ కోర్స్ రన్ అవుతా ఉంది. ఈ యాప్ లో చాలా వరకు మనం పాలిటీ కంప్లీట్ చేసుకున్నాము, ఎన్విరాన్మెంట్ కంప్లీట్ చేసుకున్నాము, దాని తర్వాత హిస్టరీ కంప్లీట్ చేసుకోబోతున్నాము, దాని తర్వాత పాలిటీ కంప్లీట్ చేసుకున్నాము. అయితే ఈ కంటెంట్ అన్ని మీరు ఇప్పటివరకు ఏపీ హిస్టరీలోనే కోడింగ్ చూసుంటారు, కానీ ఎన్విరాన్మెంట్ లో విత్ ఇమేజెస్, విత్ వీడియోస్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశామో ఒక్కసారి మీరు ఈ కోర్సులో ఎన్నైతే తెలుస్తుంది. ప్రస్తుతం కోర్స్ ప్రైస్ 4600 ఉంది. ఎవరైతే ఇవాళ తీసుకోబోతున్నారో వాళ్ళు ఏపీపీఎస్సి అని చెప్పి కోడ్ వాడండి. ఏపీపీఎస్సి అని చెప్పి క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేయండి, మీకు 500 రూపీస్ డిస్కౌంట్ వచ్చేస్తుంది. సో ఎఫెక్టివ్ గా మీకు కోర్సు 4000 రూపీస్ లోనే పడుతుంది. ఈ 4000 లో మీకు విత్ కీవర్డ్స్ అన్ని వీడియోస్ దొరుకుతాయి. ఎట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. హై అండ్ టెస్ట్ సిరీస్, ఎగ్జామ్ లో మీకు ఎలా అయితే బిట్స్ ఫ్రేమ్ అవుతాయో ఆ రకంగా మీకు బిట్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మీకు టెస్ట్ సిరీస్ తో పాటు మెటీరియల్, పీడిఎఫ్ మెటీరియల్, ప్రింటబుల్ మెటీరియల్, నేను చెప్పే పీపీటీ అన్ని మనకి యాప్ లో లైవ్ గా దొరికేస్తాయి. లేదు సార్ మాకు ఓన్లీ ఏపీ హిస్టరీ కావాలంటారా? ఏపీ హిస్టరీ కూడా మనకి లైవ్ లో ఉంది కోర్సు, జస్ట్ 1249 లో. ఎవరైతే ఏపీపీఎస్సి అని చెప్పి ఇందులో కోడ్ వాడతారో వాళ్ళకి కూడా 200 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఎఫెక్టివ్ గా 1000 నుంచి 1100 రూపీస్ కి ఇంత మంచి ఏపీ హిస్టరీకి సంబంధించి కోడింగ్ మెటీరియల్ దొరుకుతుంది. రైట్, సో స్టార్ట్ చేయండి, ఇప్పుడే పర్చేస్ చేయండి, అండ్ మీ జర్నీని కోడింగ్ తో పాటు తక్కువ కన్జ్యూమ్ చేసుకునే జర్నీలో కన్వర్ట్ చేయండి. 5 సార్లు 6 సార్లు రివిజన్ చేయడం కాదు, ఒక్కసారి కోడింగ్ లెక్చర్స్ చూస్తే సరిపోతుంది. మంచి గురువుని ఎన్నుకోవాలి, మంచి పుస్తకాన్ని కూడా ఎన్నుకోవాలి, అప్పుడే మీ. దాని తర్వాత రెండోది హస్తికోస అంటే గజబలాలండి, గజబలాధీశులు. ఓకే, హస్తి అంటే మనకి హిందీలో చూసుకుంటే హత్తి అంటాం, హత్తి అంటే ఎలిఫెంట్ అని. ఓకే, హత్తి అంటే ఎలిఫెంట్. ఓకే, అయితే హస్తికోస గజబలాధీశులు. దాని తర్వాత వీరకోస అంటే వీరులందరూ పదదళాధిపతులు, కాళ్లతో నడిచి వెళ్తారు, వీరులందరూ సింగిల్ గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఓకే, వీరులు, పద కాలి నడకన. రైట్, నెక్స్ట్ చాటాచారి. ఏ చారి? గూఢాచారి. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే ఇతర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో గుల్మికుడు ఏంటండి? గుల్మికుడు ఏం చేస్తూ ఉంటాడు? మనం ఆల్రెడీ తెలుసు, సరిహద్దు రాష్ట్రాలను నిర్మించిన సైనిక అధికారి తను గుల్మికుడు. ఆల్రెడీ మనం లాస్ట్ లెసన్ లో ఇష్వాకుల్లో కూడా గుల్మికుడు ఉండేవాళ్ళు. దాని తర్వాత శాసన అజ్ఞాప్తులు. అయితే ఈ శాసన ఆజ్ఞాప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే రాజుల ఆజ్ఞలను వ్రాయించేవాడు, శాసనాల్లో ఆజ్ఞలను రాయించేవాడు శాసన ఆజ్ఞప్తులు అవుతారు. రైట్. అక్షపటలాధికుతుడు అంటే ఏమంటాము? ఎవరితను? ప్రభుత్వ పత్రాలను భద్రపరిచేవాడు. ప్రభుత్వ పత్రాలను ఇతను ఏం చేస్తాడంటే భద్రపరుస్తూ ఉంటాడు. రైట్. పటాలు పత్రాలు ఇవన్నీ పత్రాలు కానీ ఇవన్నీ భద్రపరుస్తూ ఉంటాడు. రైట్. అయితే వీళ్ళ గురించి ఇంకొద్దిగా మనం చూసుకుంటే రజకుడు అని చెప్పి ఒక అతను ఉండేవాడండి. రజకుడు భూముల్ని పగ్గాలతో కొలిచి సరిహద్దుల్ని నియమించేవాడు. అంటే ఏంటి? సర్వేర్ అన్నట్టు. సర్వేర్ ఏం చేస్తాడు? సర్వేర్ వచ్చి ఇదిగో ఈ భూమిని ఇది అని చెప్పి కొలిచి ఇక్కడ వరకు బౌండరీ వేసి రాళ్ళు వేసేసి వెళ్తాడు కదా పొలాల్లో. సో రజకుడు ఎలా గుర్తుపెట్టుకుంటాము మనం? ఎప్పుడైనా ఈ భూమి నాదయ్యా అని చెప్పి ఎవరికి వాళ్ళు కొట్టుకుంటున్నారు అనుకోండి, ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, ఈ భూమి నాది అని చెప్పి ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, రజకుడు వచ్చేసి రుజువు ఏంటి చూపి అంటాడు. రజకుడు వచ్చేసి నీ దగ్గర ఉన్న రుజువు చూపి ఇది నీ భూమి అని చెప్పి అడుగుతాడు. అని అన్నప్పుడు రజకుడికి ఎవరైతే భూమి చూపిస్తారో అప్పుడు కొలిచి వెళ్ళిపోతాడు. రుజువు చూపించాలి రజకుడికి, ఈ భూమి నీదని. భూమిని కొలిచేవాడు. సెట్లు అంటే మనకు తెలుసు కదా, వ్యాపారం చేసేవాడు. ధాన్యాన్ని కొలిచేవాడు. ఓకే, ధాన్యము వ్యాపారం అలా గుర్తుపెట్టుకోండి, ఇది చూడగానే గుర్తొచ్చేసాడండి. ఫలాదారుడు అంటే
పండిన పంటల్ని రాజ్యభాగాన్ని నిర్మించేవాడు. పంటల్ని బైఫాబ్రికేట్ చేస్తాడండి ఇతను. పంటలు, ఫలాలు అంటే పంటలే కదా. ఫలాలు, మనకి పొలాల్లో పంటలు పండిస్తూ ఉంటాం కదా. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. ఫలాలు, పొలాలు, పంటలు. దాని తర్వాత వీళ్ళ న్యాయపాలన ఎలా ఉందో చూద్దాము. న్యాయపాలన ఎలా ఉండేదంటే, వీళ్ళ అత్యున్నత న్యాయస్థానం ఏంటి అంటే రాజాస్థానము. వీళ్ళ కాలంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరంటే రాజు. ఓకే, రాజు దైవాంశ సంబుధుడుగా వీళ్ళు పరిగణిస్తూ ఉంటారు. నేరాల నిర్ధారణలో వీళ్ళు దివ్య పరీక్షలు చేసేవాళ్ళండి. దివ్య పరీక్షలు అంటే మనం స్నేక్తో, పాముతో కాటేపించడము, లేదంటే ఒక కొండలో దేవుడు బొమ్మ, రాక్షసుడు బొమ్మ పెట్టేసి అందులో నుంచి దేవుడు బొమ్మ తీస్తే నీవు మంచి చేసినట్టు, లేదంటే రాక్షసుడు బొమ్మ చేస్తే నువ్వు తప్పు చేసినట్టు. సో ఇలా నీళ్లు తాగించడము, బియ్యం తినిపించడము, అలా ఇలాంటి దివ్య పరీక్షలు చాలా ఉండేవి. సో ఈ దివ్య పరీక్షలు కూడా వీళ్ళు కూడా మనకి ఇష్వాకుల ఆలయంలో కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. రైట్ రైట్ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, విష్ణుకుండల నాటి గ్రామాల్లో స్వయం సమృద్ధైన ఆర్థిక వ్యవస్థ ఉండేదండి. సెల్ఫ్ సఫిషియెంట్. వీళ్ళ దగ్గర ఇన్ఫ్లేషనే ఉండేది కాదు. ఓకే, వీళ్ళ దగ్గర ఇన్ఫ్లేషనే ఉండేది కాదు, కరువు కాటకలే ఉండేది, స్వయం సమృద్ధి ఉండేది వీళ్ళ దగ్గర. దాని తర్వాత వ్యవసాయదారుడు మరియు వివిధ వృత్తులు ప్రజలు ఒకరికి ఒకరు ఆధారపడేవాళ్ళు, ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు అండి. ఇప్పుడు వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి ఏమన్నా వృత్తులు చేసేవాళ్ళు ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. బాటర్ సిస్టమ్ ఉండేది అప్పట్లో కూడా. ఓకే, అనేక వ్యవసాయ బావులను మరియు చెరువులను కూడా త్రవ్వించారు ఆ టైంలో. రైట్, వ్యవసాయం బాగా డెవలప్ అవుతుంది అని చెప్పి అనుకోవచ్చు. రైట్, దాని తర్వాత భూమిని నిర్వర్తనలో కొలిచేవాళ్ళంట వీళ్ళు. నిర్వర్తనలు ఆల్రెడీ చెప్పాను నేను మీకు. నిర్వర్తనలు అంటే మనం ఇప్పుడు ఎకరాలు అని చెప్పి ఎలా అంటున్నామో అప్పుడు నిర్వర్తనలు అని చెప్పి అనేవాళ్ళు. ఈ నిర్వర్తనలో కొలిచేవాళ్ళంట, యూనిట్స్ ఆఫ్ ల్యాండ్ అన్నట్టు. ఓకే, స్వదేశీ మరియు విదేశీ వాణిజ్యాలు ఈ టైంలో కొనసాగాయి. ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి, ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. దాని తర్వాత గవ్వలు కూడా ద్రవ్యంగా చలామణి అయ్యాయని చైనా యాత్రికుడు ఎవరైతే ఫాయి అని ఎవరైతే ఉన్నారో అతను మెన్షన్ చేస్తూ ఉన్నాడు. గవ్వలు ఉన్నాయి కదా, గవ్వలను కూడా ద్రవ్యంగా కావాలంటే గవ్వలు ఒక 10 గవ్వలు ఇస్తే నేను 10 కూరగాయలు ఇస్తాను అని చెప్పి అలా కూడా చలామణి అయ్యేదంట. ఓకే, అప్పట్లో డబ్బులే, నాణాలే కాదు, అప్పట్లో ఇవి కూడా. అయితే నాణాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైంలో నాణాలు ఇప్పుడే వస్తున్నాయి. నాణాలు లాస్ట్ టైం మీరు చూసుకుంటే మీకు శాతవాహనుల ఇష్పాకుల టైంలో నాణాలు కనిపిస్తాయి, ఇప్పుడు వీళ్ళ దగ్గర నాణాలు వచ్చేస్తాయి. సో నాణాల గురించి ఒక్కసారి చూసుకుందాము. సంగమేశ్వరం, అమలాపురం జిల్లాలో ఒక బంగారు నాణం లభించిందండి. ఎవరిదయ్యా ఈ బంగారు నాణం అంటే, రోమన్ చక్రవర్తి కాన్స్టియన్ అని చెప్పి ఒకతను ఉన్నాడు, అతని బంగారు నాణం దొరికింది. రైట్, విష్ణుకుండిల నాణం లాంటి నాణాలు వెలుగులోకి తెచ్చింది ఎవరయ్యా అంటే రాయపూరు సుబ్రహ్మణ్యం. అతను రాళ్ళు తీసి, రాయపూరు సుబ్రహ్మణ్యం ఏం చేశారు, రాళ్ళు మొత్తం తీసి ఆ విష్ణుకుండిల టైంలో నాణాల్ని వెలికి తీశారంట ఇతను. రైట్ రైట్ వీరు రాగిపూత పూసిన ఇనుప నాణాలను చలామణి చేసేవాళ్ళు. ఇనుప నాణాలు అప్పట్లో చూసుకుంటే మీకు శాతవాహనుల టైంలో బంగారు, వెండి నాణాలు, ఒక వెండి నాణం 35 వెండి నాణాలు ఒక వెండి నాణ్యంతో సమానం అని చెప్పి మనం చదువుకున్నాము. ఓకే, పాస్ మార్కులు 35. నువ్వు బంగారం కావాలి అనుకుంటే నువ్వు పాస్ అవ్వాల్సిందే అని మనం కీవర్డ్తో గుర్తుపెట్టుకున్నాం. అయితే వీరు రాగిపూత పూసిన ఇనుప నాణాన్ని యూజ్ చేసేవారంట. బాగా తక్కువ ఖర్చుతో అయిపోయేది వీళ్ళకి. రైట్ రైట్ విష్ణుకుండిన నాణాలపై గల చిహ్నాలు ఏమేమి ఉన్నాయంటే ఓడ, సింహం. శాతవాహనుల టైంలో కూడా ఓడ ఉండేది, సింహం కూడా ఉండేది. వీళ్ళు ఇంకా చాలా ఉండేది శాతవాహనుల టైంలో, వీళ్ళు మాత్రం ఓడ, సింహమే మనకి దొరుకున్నాయి. మత పరిస్థితులు నేను ఆల్రెడీ చెప్పానండి. మనకి బౌద్ధం ఎక్కువ ఉండేది, దాని తర్వాత బౌద్ధం తగ్గిపోయింది, హైందవం ఎక్కువైపోయింది. విష్ణుకుండులు వైదిక మతం ఎక్కువైపోయింది. వైదిక మతాభిమానులు అండి వీళ్ళు ఏమనుకుంటారంటే శ్రీ పర్వత స్వామి భక్తులు, శ్రీ పర్వత స్వామి మేము భక్తులము అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. దాని తర్వాత కులదైవం ఎవరు అంటే శ్రీ పర్వత స్వామి. వాళ్ళు భక్తులు కాబట్టి శ్రీ పర్వత స్వామి. వీరు రాజుల పేర్లు, విడుదల పేర్లు బట్టి వీరిని చూస్తూ ఉంటే వీళ్ళు వైదిక మతాభిమానులు ఎక్కువ అని చెప్పి, వీళ్ళు వైదికం ఎక్కువ పాటించేవాళ్ళు అని చెప్పి మనకి తెలుస్తా ఉంది. రైట్ రైట్ దాని తర్వాత విద్యావంతులు, దాని తర్వాత విద్యా పోషణ ఎలా ఉందో చూద్దాం వీళ్ళది. వీళ్ళు విద్యని ఆల్రెడీ ఘటికలను తయారు చేశారు కదా. ఘటికలు, స్కూల్ యూనిఫాము గుర్తుందా? ఘటికలు, స్కూల్ యూనిఫామ్ ఇందా గుర్తుందా? ఎవరు కట్టించారు ఘటికల్ని? ఈ రాజులలో అధిక విద్యావంతులు, విద్యా పోషికలు ఎక్కువ ఉండేవాళ్ళండి. ఈ రాజులందరూ ఎక్కువ విద్య ఉండేది. తెలుగుదేశంలో ఘటిక స్థానాలు ప్రస్తావన తొలిసారిగా విష్ణుకుండిల శాసనంలో కనిపిస్తుంది. అంతే కదా, ఘటికలు నేను ఇందాక చెప్పాను కదా, ఘటికలు అతను కన్స్ట్రక్షన్ చేయించాడు కాబట్టి అది వాళ్ళ శాసనాల్లో కనిపిస్తుంది. ఘటిక అనేది ఉన్నత విద్యా కేంద్రము ఆల్రెడీ అనుకున్నాము. అయితే అమరావతిలో, వెంగిలో ఈ ఘటికలు బాగా ఫేమస్. ఘటికలు అమరావతి అను వెంగిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. వాస్తు శైలి చూసుకుందాము.
చివరి స్లైడ్స్ అండి. ఈ రెండు వాస్తు శైలి చూసుకుంటే మనకి ఈ విష్ణు కుండీలలో క్లియర్ అవుతుంది. అయితే మనకి విష్ణు కుండీలలో వచ్చేసి విష్ణు కుండీల కళా సాంప్రదాయాలు ఇష్వాకులు వకాటకులు కళా సాంప్రదాయాలతో పోల్చి ఉంటాయి. రైట్, అంతే కదా. ఇష్వాకులు ఇప్పుడు వకాటకులతో ఎందుకు ఉంటుంది అంటే చాలా మంది లేడీస్ అక్కడి నుంచి వచ్చారు కదా, వీళ్ళు రాజులందరూ వాళ్ళనే వకాటకులు మహారాణులే ఎక్కువ మ్యారేజ్ చేసుకుంటూ వెళ్ళారు. సో వాళ్ళ కళ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇష్వాకులు ఎందుకు అంటే లాస్ట్ బాగా ఫేమస్ రూలర్స్ వాళ్ళే కాబట్టి ఆ టైంలో వాళ్ళ శాసనాలే అవన్నీ వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దాన్నే ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు. అయితే విష్ణు కుండీలు దక్షిణాదిలో కొండలను తొలిచి ఆలయాలను నిర్మించేవాళ్ళు. ఒకప్పుడు మనం గుంటుపల్లిలో చూసేవాళ్ళం అండి. గుంటుపల్లిలో కొండలను తవ్వి గృహాలయాలు తయారు చేసేవాళ్ళు అని చెప్పి గుంటుపల్లిలో. ఓకే, వీళ్ళు కూడా మనకి ఎక్కడ స్టార్ట్ చేశారయ్యా? దక్షిణాదిలో మొదలు పెట్టారు. రైట్, నెక్స్ట్ విష్ణుకుండిలు శివుడికి అంకితం ఇచ్చిన శైవ గృహాలను నిర్మించారు. రైట్, వీళ్ళు హైందవతం ఎక్కువ పాటించారు కాబట్టి ఇది ఎక్కువ నిర్మించారు అని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు మనం వీళ్ళ మొఘల్ రాజపురంలో దాని తర్వాత డిఫరెంట్ ఏరియాస్ లో గృహాలయాలు ఎలా అయితే ఉన్నాయో అవి ఒక్కసారి చూద్దాము. విజయవాడలో మనకి గృహాలయాలు ఉన్నాయండి. ఈ విజయవాడ గృహాలయాల్లో మనకి ఫేమస్ మొఘల్ రాజపురం గృహాలయము. అయితే ఇందులో ఏమున్నాయ్యా అంటే 5 గృహాలు ఉన్నాయి. 1, 2, 3 ఎవరికి ఉంటాయి, ఎవరికి అంకితం ఇచ్చారంటే వీళ్ళు త్రిమూర్తులకు అంకితం ఇచ్చారు. 1, 2, 3 త్రిమూర్తులు. 4వ గృహం ఎవరికి అంకితం ఇచ్చాయా అంటే అశ్వనాధీశ్వరుడు అని చెప్పి ఆయన ఇప్పుడు దుర్గా గృహ అని చెప్పి దానికి పేరు పెట్టారు. దుర్గా గృహ అని పేరు పెట్టారు. గృహ వెనుక గోడపై అశ్వనాధీశ్వరుడు అని చెప్పి ఒక దేవుడి బొమ్మను వీళ్ళు చిత్రీకరించాడు. ఓకే, 4వది దుర్గా మాతకి వీళ్ళు ఆ గృహని ఆవిడ పేరు మీద పెట్టేశాడు. 5వ గుహ పెద్ద గృహ అండి. 5వ గుహ పెద్ద గుహ. ఇందులో శివుడికి అంకితం ఇచ్చారు వీళ్ళు. శివతాండవం చేస్తున్న నటరాజు విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. ఓకే, 1, 2, 3 ఎవరికి మనం ఇందాక స్లైడ్ లో చూసినట్టు మనకి 1, 2, 3 ఎవరికి త్రిమూర్తులకు. ఇక్కడ ఉంది కదా, త్రిమూర్తులకు వాళ్ళు అది అంకితం ఇచ్చారు. 4వ గృహ దుర్గా గృహ. 4వది శివుడి కోపం వచ్చేసింది, నాకు ఇవ్వలేదా అని చెప్పి అందుకని 5వ గృహ శివుడు తాండవం చేస్తున్నట్టు నటరాజు విగ్రహాన్ని ఎక్కువ చెక్కించారు. 5వ గృహలో పెద్ద గృహ ఇది. కపోతం మీద కూడుళ్లలో దేవి సైతులైన త్రిమూర్తుల విగ్రహాలను చెక్కించారు వీళ్ళు. రైట్, 1, 2, 3లో త్రిమూర్తుల గురించి ఉంది. దాని తర్వాత కపోతం మీద కూడళ్లలో రైట్ వీళ్ళు ఆ విగ్రహాలను కూడా చెక్కించారు, త్రిమూర్తుల విగ్రహాన్ని. నెక్స్ట్ వచ్చేసి ఉండవల్లి గృహాలు చూసుకుందాము. ఓకే, అందులో చూసాం కదా మనకి మొఘల్రాజపురంలో 5 గృహాలు ఉన్నాయండి. అందులో 1, 2, 3 చూసాము. 1, 2, 3 త్రిమూర్తులకి, 4వది దుర్గాదేవికి, 5వది శివతాండవం చేస్తుంది, 5వది పెద్దది అని చెప్పి చూసుకున్నాము. అయితే మనం ఉండవల్లి గృహాలు చూసుకుందాము. ఉండవల్లి గృహాలు ఎక్కడ ఉన్నాయా అంటే గుంటూరులో ఉన్నాయి. ఇందాకది ఎక్కడ ఉంది అంటే మొఘల్రాజపురంది విజయవాడలో ఉంది, ఇది గుంటూరులో ఉంది. ఇక్కడ మొత్తం 3 ఉన్నాయండి, 3 గృహాలు ఉన్నాయి. ఉండవల్లి ప్రసిద్ధి మనకి బుద్ధుడు పద్మాసన ఆసనం వేసిన ఒక విగ్రహం ఉందండి. దాన్ని ఏం చేశారంటే వీళ్ళు పగలగొట్టేసి విష్ణుమూర్తి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించేశారు. అయితే ఇది నేడు ఎక్కడ కనిపిస్తుందయ్యా అంటే అనంత పద్మనాభ స్వామి ఎవరైతే ఉన్నారో ఆ ఆలయం ఉంది మనకి. అనంత పద్మనాభ స్వామి తలుపులు ఓపెన్ చేశారు, 3 ఓపెన్ చేశారు, 4 ఏదో ఓపెన్ చేయలేదు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. మనం చాలాసార్లు న్యూస్ లో చూస్తూ ఉంటాము. అయితే అక్కడుంది మన ఏదైతే పద్మాసన విగ్రహం ఏదైతే ఉందో అది అక్కడ ఉంది. ఓకే, ఈ గృహాలపై పూర్ణ కుంభం చెక్కబడి ఉంది. పూర్ణ కుంభం అంటే ఏంటి? కుండము. పూర్ణ కుంభం అంటే కుండే కదా. అలా వీళ్ళు విష్ణు కుండలు కాబట్టి పూర్ణ కుంభాలు కూడా వీళ్ళు తయారు చేశారు. లాస్ట్ స్లైడ్ భైరవకొండ గృహాలయము. ఇది నెల్లూరు జిల్లాలో ఉంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతంలో ఉంది. ఈ గృహాలు కపాలిక మాతను చెందినవి. కపాలిక మాత పేరు వింటేనే కొద్దిగా భయంకరంగా ఉంది కదా, దేవతే కాకపోతే కొద్దిగా భయంకరంగా ఉంది కదా. భైరవకోన కొద్దిగా హెవీ వర్డ్స్. కపాలిక, భైరవకోన ఇవన్నీ కొద్దిగా మంత్రాల్లా అనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇక్కడ మొత్తం 8 గృహాలు ఉన్నాయండి. ఓకే, అవి ఈ మన 3 గృహాలయాల గురించి, వాళ్ళ కన్స్ట్రక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. విష్ణు కుండీలు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ తూర్పు చలుకులో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అయితే విష్ణు కుండీలకు సంబంధించి ఈ లెక్చర్ ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే ఫుల్ కంటెంట్ కావాలి, ఫుల్ వీడియో కావాలి అనుకుంటారో ఇప్పుడే యాప్లో APPSC కోర్స్ ఉంది, తీసుకోండి.
కంప్లీట్గా చూసేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.